హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్న ఈ డ్రెస్సు షరారా డ్రెస్ అండి. షరారా ప్యాంటు విత్ పెప్లం టాప్ అన్నమాట. ఇది ఒక ఫుల్ శారీతో స్టిచ్చింగ్ చేశానండి. మా పాప కోసం అయితే స్టిచ్చింగ్ చేశాను. తను స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. తను షరారా డ్రెస్ కావాలంటే దానికోసమని నేను షరారా డ్రెస్ను స్టిచ్చింగ్ చేశాను. అందుకోసం అయితే నేను ఇది క్రష్డ్ శారీ వస్తుంది కదండి, ఆ ఫుల్ శారీ ఒక శారీ మొత్తాన్ని కూడా తీసుకొని ఈ డ్రెస్ని అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఫుల్ కటింగ్ వీడియోని అయితే షేర్ చేస్తానండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇది ఒక ఫుల్ శారీ అనమాట, క్రష్డ్ శారీ. నేను ఈ శారీని అయితే తీసుకున్నాను. దానికోసం అయితే ఒక 1.5 మీటర్ దాకా లైనింగ్ క్లాత్ని కూడా తీసుకున్నానండి. పైన పెప్లం టాప్కి కింద షరారా ప్యాంట్లో మోకాళ్ళ వరకు అయితే లైనింగ్ వేసుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను ఇలా లైనింగ్ని తీసుకొని ఫస్ట్ అయితే నేను టాప్ కటింగ్ చేసుకుంటున్నానండి. పెప్లం టాప్ని అయితే కటింగ్ చేయడానికి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని క్లాత్ని అయితే ఎంత కావాలో టాప్కి చూసుకొని మిగిలింది అయితే ప్యాంటు క్లాత్కి ఉంచేసుకుంటున్నానండి. సో అది పొడవు వెడల్పులో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడికి సగం వరకు దీన్ని ఎంత కావాలో టాప్కి సరిపడా కొలత తీసుకొని కటింగ్ అయితే చేసేసుకొని మిగిలిన లైనింగ్ని పక్కన పెట్టుకున్నాను. కింద ఉన్న హెచ్చు తగ్గుల్ని కూడా నీట్గా కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడైతే నేను ఈ హైట్ని అయితే చూసుకుంటున్నానండి. 14 ఇంచెస్కి అయితే ఇలా ఫస్ట్ ఒక మార్కింగ్ వేసుకున్నానండి. అంటే టాప్ పొడవు వచ్చేసి 14 ఇంచీలు ఉండేలాగా ఒక మార్కింగ్ వేసుకున్నాను. చూడున్నారు కదా, చూడండి ఒక 2-3 చోట్ల ఈ విధంగా లైన్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను నడుము కొలతను మార్కింగ్ చేసుకోవాలండి. నడుము కొలత నాకు 32, దాంట్లో 4వ భాగం 8 ఇంచీలకి, బ్యాక్ టక్కు కోసం 1 ఇంచి, ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచీలు, నెక్కు షోల్డర్ మొత్తం కలిపి ఒక 5.5 ఇంచీలకు మార్క్ వేసుకున్నానండి. 5.5 ఇంచీకి మార్క్ చేసుకొని ఈ విధంగా అదే 5.5 ఇంచీలని కిందకు కూడా వచ్చేలాగా ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి మరొకసారి ఇలా 5.5 ఇంచీలు కింద కూడా మార్క్ వేసుకొని చంక డౌన్ అయితే 6 ఇంచీలకు మార్కింగ్ వేసుకున్నాను. ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకుంటూ ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నానండి. ఇలాగా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఇది చంక రౌండ్ కోసం అయితే నేను 1.5 ఇంచీకి మార్క్ చేసి ఈ విధంగా చంక రౌండ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇది మొత్తం 5.5 ఇంచీ ఉంది కదండి, ఇందులో 3 ఇంచీలు అయితే నేను షోల్డర్ కోసం వదిలేస్తాను. మిగిలిన 2.5 ఇంచీ నెక్ కోసం. ఇది వీ నెక్ అండి. నేను నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి తీసుకున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్కి తీసుకొని ఒక మార్క్ చేసి అక్కడికైతే నేను ఇలా నెక్ షేప్ని అయితే వీ నెక్ లాగా కలిపేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా మనకు 4 ఫోల్డింగ్స్ మీద ఉన్నాయి కదా, రెండు ఒకేసారి వచ్చేస్తాయండి. చెస్ట్ కొలత 36 పెట్టి ఈ విధంగా రెండింటినీ కలుపుతూ ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, సో ఇలా మిడిల్లోకి ఒక మార్క్ చేసుకొని ఇవి టక్స్ వేయడం కోసం అన్నమాట. సో ఈ విధంగా టక్స్ వేయడం కోసము ఒక మార్కింగ్ వేసుకొని 4 ఇంచీ డాట్స్ కోసము ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నానండి. ఇది క్లాత్ మనకు 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా ఒకేసారి వచ్చేస్తాయండి. మనకు చూడండి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, రెండు పార్ట్లు ఒకే వచ్చేస్తాయి. సో నెక్కులు అనేటివి మనం ఇప్పుడే కట్ చేయకూడదు అన్నమాట. ఎందుకంటే రెండు పార్ట్లు ఒకేసారి ఉన్నాయి కాబట్టి మనం బ్యాక్ నెక్ ఏం పెట్టుకోవాలో చూసి తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలండి. అలాగా సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చెప్పినాను కదా, నెక్కులు కట్ చేయకుండా సపరేట్గా ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న వెంబడి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, పైనది వీ నెక్ ఉన్నది. సో కింద ఉన్నది మనకు పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పీసు. నెక్ అనేది ఎక్కడకు ఉంది అనేది ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే నెక్ కోసం అయితే నేను ఈ విధంగా 5.5 ఇంచీకి ఒక మార్క్ చేసుకొని 2.5కి ఇలా వెడల్పులో మార్క్ చేసుకొని ఇలా చక్కగా పైకి స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని బ్యాక్ అయితే నేను రౌండ్ నెక్కే పెడుతున్నానండి. ఇలా రౌండ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా రౌండ్ చేసేసుకున్నాక ఇది కుట్లలోకి సో ఇక్కడ మనం టక్కు కోసం 1 ఇంచ్ వదులుకున్నాం కదా, సో ఆ టక్కు కోసము మిడిల్లో కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ టక్ వేయడానికి ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి. ఒక 4 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని బ్యాక్ టక్ కోసము ఈ విధంగా నెక్ రౌండ్ నెక్ గీసుకున్నాను కదా. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కటింగ్ చేసుకున్నాను. సో మనకు ఫ్రంట్ పార్ట్లో అయితే వీ నెక్ పెట్టాం కదా, సో ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. అందుకని నేను బ్యాక్ పార్ట్ అని బీ అని రాశాను. ఫ్రంట్ నెక్ కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్కి ఎఫ్ అని రాసుకున్నాను. చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కటింగ్ చేస్తున్నానండి. అది వీ షేప్ వచ్చేలాగా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా.
సో ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా కటింగ్ అయితే అయిపోయాయండి. హ్యాండ్కి అయితే లైనింగ్ వేయలేదు, అందుకని హ్యాండ్ కటింగ్ అయితే చేయలేదు, మెయిన్ క్లాత్లో నుంచి చేసుకుంటాను. ఇప్పుడు మనం తీసుకున్న చీర ఇలా ఓపెన్ చేసుకొని పరుచుకోవాలండి. అంటే నేను సింగిల్ పోరు మీదే ఇలా ఫోల్డింగ్ అనేది ఏం లేకుండా ఇలా పరుచుకొని ఇలా పూర్తిగా అంటే ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసుకొని ఎంత కావాలో అనేది అంటే బాడీ పార్ట్లో మనకు ఇది పెప్లం టాప్ కదా, సో దానికోసం ఎంత కావాలి అనేసి లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకొని దీనికి సరిపడా క్లాత్ని అయితే మొదట చీరలో నుంచి ఈ క్లాత్ని అయితే ఫస్ట్ పక్కనకి తీసి పెట్టుకుంటున్నానండి. సో ఈ ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ని తీసేసి మనం పక్కకు పెట్టుకున్నాము అంటే ఇంకా మిగిలింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనకు పెప్లం టాప్ కదా, పైన కుచ్చు కోసము మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా మనము ఈ షరారా ప్యాంట్కి యూజ్ చేసుకోవచ్చండి. అందుకనేసి నేను ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లను అయితే లైనింగ్ని అయితే కట్ చేసుకొని ఆ లైనింగ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా ఇలా మార్కింగ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మెయిన్ క్లాత్ను కూడా కింద బార్డర్స్ని వదిలేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. సో మొత్తాన్ని కూడా ఫస్ట్ ఒకసారి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లని ఈ మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను షరారా ప్యాంట్ అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. దీంట్లోకి ఇంకొక 1/4 మీటర్ అంతా లైనింగ్ మిగిలింది కదా, దీన్ని చూడండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. ఫోల్డింగ్స్ అనేటివి నా వైపుకి ప్లస్ పైన ఉన్నాయి, 4 ఫోల్డింగ్స్ మీద వేసాను కదా, ఓపెన్స్ అనేటివి నాకు కింద వైపున అంటే రైట్ సైడ్ వైపుకి మళ్ళీ ఎదురుగా అనేటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ షరారా ప్యాంటుని కటింగ్ చేయడానికి మనము ఫస్ట్ ఏం చేయాలి అంటే పైన నడుము దగ్గర నుంచి కిందకి వచ్చేసి మనకు పొడవు ఎంత కావాలి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో చూసుకొని అంటే మన పిల్లల హైట్ని బట్టి మనము పెట్టుకోవచ్చు అన్నమాట. సో నేను మొత్తానికి కూడా ఒక 18 ఇంచీలు వచ్చేలాగా పెట్టానండి. మిగిలిన 2 ఇంచీలు నేను పైన నడుముకి ఎలాస్టిక్ వేస్తాను కదా, నాకు అక్కడ సరిపోతుందన్నమాట. సో ఇలా 18 ఇంచీలు వచ్చేలాగా మొత్తం కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇలాగా 18 ఇంచెస్ అంటే 18 ఇంచీలు వచ్చేలాగా ఒక మార్క్ వేసుకున్నాను. పైన 2 ఇంచీలు ఉంది, ఇది పట్టీ కోసం అయితే సరిపోతుందండి, ఎలాస్టిక్ పట్టీ వేయాలి కదా, సో అందుకని సరిపోతుంది. నాకు నడుము లూజు 32 ఉందండి. ఎక్స్ట్రా వచ్చేసి మనం 32 పెట్టుకుంటే మనం నడుము ఎలాస్టిక్ వేసినప్పుడు టైట్ అవుతుంది కదా, ఎక్స్ట్రా 2 ఇంచీలు పెట్టాను. అంటే మొత్తం 4 మడతల మీద మనకి 8 ఇంచీలు అనేది వచ్చేస్తుంది అనమాట. కిందకి డౌన్ అయితే మనకు పిస్తా డౌన్ అంటాం కదండి, అది 10.5 ఇంచీలకైతే ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నానండి. మార్క్ వేసుకొని స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకొని ఇలాగా స్ట్రైట్గా మిగిలిన క్లాత్లకి ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకొని ఇలా మనము చంక రౌండ్ కలుపుతాం కదండి, అలాగా ఒక రౌండ్గా ఇలా గీత ఒకటి గీసేసుకున్నాము అంటే కనుక మనకు ఈ పిస్తాలో నీట్గా కూర్చునేటప్పుడు పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కింద నుంచి ఫస్ట్ 8 ఇంచీలకు ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచీలకు మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే స్కేల్ సహాయంతో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్నాము అంటే పైన ఎలాస్టిక్కి ఇట్లా షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ షరారా ప్యాంట్లో పైన మోకాళ్ళ వరకు అంటే మనం ఎంత లెంత్ తీసుకుంటామో అంత లెంత్, నేనైతే 18 ఇంచెస్కి తీసుకున్నాను కదా. సో ఈ విధంగా పైన మనము ఈ విధంగా ప్యాంట్లో ఒక పార్ట్ అయితే వస్తుందండి. నేను పైన పలుచగా ఉంటుందని ఆ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ అయితే వేసుకుంటున్నాను. మిగిలినవి మనం ఫ్రిల్ పెట్టి కుడతాం కదా, సో అందుకనేసి నేను దానికైతే కింద లైనింగ్ అయితే ఏం వేయలేదు. సో ఇప్పుడు పైన ఉన్న పార్ట్ వరకు మాత్రమే కటింగ్ అయితే చేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను దీన్ని అది లైనింగ్ అనమాట ఫ్యాబ్రిక్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్. ఇందులో నుంచి మనము లైనింగ్ని ప్లేస్ చేసేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత కావాలో దీనికైతే తీసుకొని ఫస్ట్ అంటే పైన టాప్ మోకాల వరకు ఉంటుంది కదా, నడుము నుంచి అక్కడికైతే ఇలా 4 మడతలు డబల్ ఫోల్డింగ్ వేసుకొని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా లైనింగ్ని ఎలాగైతే మనం కట్ చేసుకున్నామో అలాగా. సో అది కింద బార్డర్ అనేది నాకు అడ్డపడుతుందండి, 2 ఒకేసారి కట్ చేద్దాం అనుకుంటే. సో అందుకనేసి ఫోల్డింగ్ మార్చి చెక్ చేసుకుంటున్నాను ఇంకొకసారి మనకి ఎక్కడ సరిపోతుందా ప్లేస్ అనేసి. సో క్లాత్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అనేసి ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం కటింగ్ చేయడానికంటే ముందే. సో అట్లా పెడితే నాకు తక్కువ వస్తుంది కదా, సో అందుకనేసి నేను ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ని అయితే ప్లేస్ చేసుకొని ఇలా వచ్చేలాగా నిలువుగా పెట్టేసుకొని అన్నీ సమానంగా వేసుకొని ఇలాగా ఫోల్డింగ్ అయితే వేసుకొని ఇప్పుడైతే నేను దీని మీద ప్లేస్ చేసుకుంటున్నానండి. ఇందాక మనం కట్ చేసిన లైనింగ్ పీస్ని అయితే చూడండి ఎక్కడ సరిపోతుందో నీట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని క్లాత్ వేస్ట్ కాకుండా తీసుకున్నాము అంటే మనకు షరారా ప్యాంట్కి కుట్టేటప్పుడు మిగిలిన క్లాత్ అంతా కూడా కుచ్చికి అనేది బాగా ఉపయోగపడుతుందండి. కింద బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ని అంతా కూడా నేను మనం కింద వస్తుంది కదా స్టెప్పు, ఆ కింద 3వ స్టెప్పు దానికైతే యూస్ చేసుకున్నానండి.
బాగా కనిపిస్తుంది అనేసి చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా ఒకసారి నీట్గా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. కటింగ్ చేసేసి ఈ బార్డర్ని మొత్తాన్ని కూడా మనము ఎంత మనకు ఫ్రీగా ఎంత ఉందో చూసుకొని ఫస్ట్ పైన ఉన్న క్లాత్ని అయితే తీసుకొని మిగిలిన బార్డర్ వరకు మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను మనకి ఎంత లెంత్ కావాలో మొత్తం కూడా ఇది 16 ఉంది, అది 18. మొత్తం అంటే మనకి ఎంత వస్తుంది, అది కుట్లలే కూడా కలిపి కదా, మనకు ప్యాంట్ పొడవు ఎంత కావాలో చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి కదా. సో అందుకనేసి ఒకసారి అంతా కూడా నీట్గా చెక్ చేసుకుంటున్నానండి. నాకు 35 ఇంచీలు 36 ఇంచీలు అలా వస్తే సరిపోతుందన్నమాట షరారా ప్యాంట్ పొడవు. 18కి అయితే అది తీసాం కదా, మిగిలింది 18 ఇంచీలు 2 స్టెప్పుల్లో పెట్టుకుంటే సరిపోతుందండి. సో అందుకనేసి ఒక స్టెప్పు ఈ కిందది బార్డర్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. మనం మిగిలిన స్టెప్ వచ్చేసి ఆ క్లాత్ ఎంత ఉందో చూసుకొని మిగిలిన క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. అందుకోసమనేసి ఇలా నేను క్లాత్ని అంతా కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నాను. కుచ్చు పెట్టుకొని కుట్టుకోవాలి కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇది రెండో స్టెప్కి అన్నమాట. పైన స్టెప్కి మనం అది కట్ చేసుకున్నాం కదా, అది రెండో స్టెప్పు. ఇప్పుడు కింద ఉన్నది మూడో స్టెప్ అన్నమాట. అంటే మొత్తం కూడా 18 ఇంచీలు వస్తుందా రాదా చెక్ చేసుకుంటున్నానండి. అదైతే దాదాపు 12 ఇంచీల దాకా ఉంది. సో ఇది ఒక 6 ఇంచెస్ వస్తే మనకు సరిపోతుందన్నమాట. మొత్తం కూడా 18, 6.5 వస్తే కుట్ల లేకపోయి కూడా మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. కింద చూస్తున్నారు కదా, ఈ ఇంచ్ వచ్చేసి 6 ఇంచెస్. అన్నీ కూడా ఒకసారి నీట్గా చెక్ చేసుకొని, అది డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి, అందుకనేసి నేను మిడిల్ లేక్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం కుచ్చు పెట్టుకోవాలి కదా, ఒకదానికొకటి జాయింట్ చేసేసుకొని కుచ్చు అనేది పెట్టుకున్నాము అంటే కనుక మనకు ఒక స్టెప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, దీన్ని కూడా మనము ఇలా మిడిల్ లేకి అలా పైన అప్పుడే మనం కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ మీద కట్ చేసాం కదా, సో అది మిడిల్ లేక్ అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని సో దానికి మనము ఇది ఎంత పొడవు వెడల్పు వస్తుందో చూసుకొని చెక్ చేసుకొని అన్నీ కూడా కట్ చేసుకున్నాము అంటే కనుక మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఇలా మనం దాన్ని మిడిల్ లేక్ అయితే వేసుకొని ఇలా ఒక కటింగ్ చేసేసుకొని సో అన్నీ కూడా ఒకసారి జాయింట్ చేసేసుకున్నాము అంటే కనుక మనకు రెండో స్టెప్ పార్ట్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఇవన్నీ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఇందాక కటింగ్ చేసినప్పుడు మనము అన్నీ కూడా సమానంగా పరుచుకొని చీరలో ఉన్న మొత్తము పైన కింద బార్డర్ మొత్తాన్ని కూడా కింద పెట్టే ఫ్రిల్ కోసం అయితే యూస్ చేసేసానండి. ఇదండి, ఇట్లా 3 స్టెప్లు వచ్చేసింది. ఇదండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.